ప్రొసీజర్ అంటే ప్రాసెస్ సరిగ్గా చేయాలి. చాలా మందికి రిజల్ట్స్ ఎందుకు రావు అంటే ప్రాసెస్ సరిగ్గా చేయరు. యూజువల్గా ఇదివరకు పిఆర్పీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి, ఇప్పుడు జిఎఫ్సిస్ బాగా ట్రెండ్లోకి వచ్చాయి. అంటే పిఆర్పీ కంటే కూడా అడ్వాన్స్డ్ జిఎఫ్సిస్. అసలు దానికి దీనికి తేడా చెప్పే కంటే ముందర అసలు ఫస్ట్ బేసిక్ పిఆర్పీ ప్రొసీజర్ తెలుసుకొని వి విల్ గో ఫర్ జిఎఫ్సిస్. అంటే ఈ బేసిక్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో ఏం చేస్తారంటే జనరల్గా పేషెంట్కి ఇనీషియల్గా బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి పేషెంట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, తీసుకున్న తర్వాత దాన్ని ట్యూబ్స్లో ఫిల్ చేస్తాం. పిఆర్పి ట్యూబ్స్ ఉంటాయి సపరేట్గా స్పెషలైజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఆ ట్యూబ్స్లో ఫిల్ చేసి బ్లడ్ని కొంచెం సేపు సెటిల్ చేసిన తర్వాత వి విల్ సెంట్రిఫికేట్ ద బ్లడ్. సెంట్రిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెల్యులార్ కాంపోనెంట్స్, ప్లాస్మా కాంపోనెంట్స్ సపరేట్ అయిపోతాయి. ఏదైతే ఆ సపరేట్ అయినటువంటిది ఉంటుందో దాన్ని మళ్ళీ అదర్ ట్యూబ్లోకి తీసుకోవాలి, ఇంకో ట్యూబ్లో తీసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సెంట్రిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో కొంచెం కంటెంట్ వస్తుంది, ఆ కంటెంట్ మళ్ళీ ఇంకో ట్యూబ్లోకి తీసుకుని అప్పుడు అది ఇంజెక్ట్ చేయాలి. ఇదంతా ఎట్ ఏ టైం ప్రాసెస్, సింగిల్ టైం ప్రాసెస్. ఒక 40 minutes టైం పడుతుంది ఇదంతా అవ్వడానికి. అలా చేస్తే ఆ లాస్ట్కి వచ్చేటువంటి ప్లాస్మా అయితే ఉంటుందో అది చాలా కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మా. అది కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే కనుక ఈజీగా 3 to 4 sessions మంచి రిజల్ట్స్ చూడొచ్చు మనం. ఇప్పుడు అలా కాకుండా జనరల్గా బ్లడ్ కలెక్టింగ్ ట్యూబ్స్ తీసుకుంటారు, అలా తీసుకొని సర్టిఫికేట్ చేసినా కూడా సపరేట్ అయిపోతాయి. బట్ నంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ పర్ యూనిట్ ఆఫ్ బ్లడ్ అన్నది డిఫర్ అవుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటేనే మనకు రిజల్ట్స్ అన్నవి ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్స్ చేసి సరిగ్గా అంటే టైమింగ్ సరిగ్గా చూసుకోకపోవడము, సర్టిఫికేషన్ మరీ ఎక్కువ చేయడం లేదంటే మరీ తక్కువ చేయడము, ట్యూబ్ సరిగ్గా యూజ్ చేయకపోవడం, సో ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, టెక్నీషియన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఈ రెండులో ఏది తప్పుగా ఉన్నా కూడా రిజల్ట్స్ అన్నవి అంత గొప్పగా ఉండవు. కానీ ఈ ప్రాసెస్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక మీరు అన్నారు కదా మెయిన్ గా అదే అడుగుతారు అని, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం తీసేది పేషెంట్స్ బ్లడ్, వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళ బ్లడ్ తీసి వాళ్ళ బ్లడ్ లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ ని సపరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి నో ఛాన్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్.